హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మీకు ఫ్యామిలీ కార్డ్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇంతకుముందు రూట్స్ గురించి, తర్వాత మీకు కార్డ్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ట్రిక్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. అయితే మామూలుగా కీబోర్డ్లో మీకు ఆక్టివ్స్ గురించి, తర్వాత అన్నీ అంటే లీడ్స్ గురించి, వాటి పేర్లు, షార్ప్, తర్వాత ఫ్లాట్స్, ఇట్లాంటివన్నీ నేను వీడియోస్లో చెప్పాను. అవన్నీ మీకు ఐడియా ఉంటేనే ఈ చెప్పేవి కూడా నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ విధంగా మనం ఈరోజు కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ కార్డ్స్ అనేవి మనకి వేసే లీడ్ మీద కార్డ్ వేయటానికి మనకి ఈ కార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కార్డే మనకి పాడేటప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే పాడేటప్పుడు మనం కార్డ్సే పట్టుకుంటాం. తర్వాత లీడ్ అనేది ఏదైనా ఇంటర్లీడ్స్లో, తర్వాత ఎక్కడైనా గ్యాప్ దొరికినప్పుడు ఫిల్లర్స్లో, ఇలాంటి వాటికి మనం రూట్స్, లీడ్స్ మనం ఇవి వాడుతూ ఉంటాం. అయితే పాట పాడేటప్పుడు కంపల్సరీ మనం ఈ కార్డ్స్ అనేవి వేస్తామన్నమాట, వేయాలి. అప్పుడే కరెక్ట్గా పాడేదానికి సపోర్ట్ అనేది ఉంటుంది. కార్డ్ లేకపోతే మనకి పాడే వాళ్ళకి సపోర్ట్ ఉండదన్నమాట. అందుకని ఈ కార్డ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అయితే మనకి మామూలుగా సాధారణంగా మేజర్, మైనర్ కార్డ్స్ అనేవి మనం చూసుకున్నాం. అయితే ప్రతి కార్డుకి ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట. ఎలాగైతే లీడ్కి రూట్ ఉంటుందో, మేజర్, మైనర్ రూట్ ఉంటుందో, అలాగే ప్రతి కార్డుకి ఫ్యామిలీ ఉంటుంది. అయితే మొత్తం మీకు ఎన్ని లీడ్స్ ఉంటాయో అన్ని కార్డ్స్ ఉంటాయి. అలాగే ఎన్ని కార్డ్స్ ఉంటాయో అన్నిటికీ మనకి ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సి మేజర్ గురించి మనకి తెలుసు, ఆల్రెడీ రూట్ తెలుసు, తర్వాత దాని కార్డు తెలుసు. అయితే ఈరోజు ఫ్యామిలీ ఏంటిదంటే సిఎఫ్జి అనేది సి మేజర్ యొక్క ఫ్యామిలీ అనమాట. అయితే ఫస్ట్ కార్డ్ అనేది మనకి స్టార్టింగ్లో వస్తుంది, తర్వాత ఎండింగ్లో కూడా మనకి ఫస్ట్ కార్డ్ వస్తుంది. అంటే మనం స్టార్ట్ చేసిన దాంతో స్టార్ట్ చేయాలి, తర్వాత ఎండ్ చేసినా కానీ ఆ కార్డుతోటే. అయితే ఈ సి మనకి వస్తే, మీకు ఇంతకుముందు నేను చెప్పాను, సి మేజర్ వస్తే మనకి ఏ మైనర్ కూడా వచ్చినట్టే. ఎందుకంటే ఇది రిలేటివ్ కార్డ్ అనమాట, అంటే రిలేటివ్ నోట్స్ అనమాట ఇవన్నీ. అయితే ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా మీకు చెప్పాను. అది తెలియకపోతే మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే సి మేజర్ రూటే మనకి ఏ మైనర్ రూట్ అనమాట. ఏ మైనర్ రూటే మనకి సి మేజర్ రూట్. అంటే సి ఫ్యామిలీ వస్తుందంటే మనకి ఏ మైనర్ ఫ్యామిలీ కూడా వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ మైనర్ ఎఫ్ జి, అది ఏ మైనర్ ఫ్యామిలీ. అంటే ఏ మైనర్ ఎఫ్ జి మళ్ళీ ఏ మైనర్, సేమ్ ఎలాగైతే ఫస్ట్ కార్డు అదే రావాలి, తర్వాత ఎండ్ కార్డు కూడా అదే రావాలి. అంటే ఈ రిలేటివ్ కార్డ్స్ అంటే మనకి ఒక ఫ్యామిలీ వచ్చిందంటే మిగతా వేరే దాని ఫ్యామిలీ కూడా వచ్చినట్టే. అంటే మనం ఫాస్ట్గా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇలాంటి ట్రిక్స్ నేను చెప్తున్నాను అనమాట. అయితే మీకు ఇమేజెస్ అంటే ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోవటానికి, తర్వాత వీడియోస్ మీకు చూడటానికి, అంటే డౌన్లోడ్ చేసుకోవటానికి మీకు ఆప్షన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ అట్లాగా మీకు దీని క్లాసు, కోర్సుకి సంబంధించిన మెటీరియల్ కావాలన్నా కానీ నాకు మీరు మెసేజ్ చేయండి. నేను మీకు అది ఆ మెటీరియల్ పంపడానికి ట్రై చేస్తాను. అయితే ఈ విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్గా మళ్ళీ నాకు ఏదన్నా ఆన్లైన్ క్లాస్ కానీ లేకపోతే ఆఫ్లైన్ క్లాస్ కానీ మీరు అడిగితే వాటిని కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. తర్వాత మీరు నా కోర్స్ని కావాలంటే నేను మీకు కోర్స్ పంపిస్తాను. తర్వాత మీరు క్లాస్ చెప్పాలన్నా కానీ నేను ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉంటాను, ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాను. అయితే మేజర్ రూట్స్, తర్వాత మైనర్ రూట్స్, తర్వాత మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్, తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్స్. ఓకే, అయితే సికి నేను చెప్పాను, తర్వాత ఇప్పుడు డికి కూడా నేను చెప్తా ఉన్నాను. చూడండి, మామూలుగా డి, జి, ఏ అనేది డి మేజర్ అనమాట. డి, జి, ఏ. అలాగే ఈకి ఈ, ఏ, బి.
ఏ బి. అలాగే ఎఫ్కి ఎఫ్ సి ఏ షార్ప్. ఓకే, ఇది ఎఫ్కి. తర్వాత జీకి జి సి డి, జి సి డి. ఓకే, అలాగే ఇప్పుడు ఏకి ఏ డి ఈ, ఏ డి ఈ. ఈ విధంగా మనం ఒకవేళ మీకు ఏ ఈ డి అలా వాయించిన ప్రాబ్లం లేదు, ఒకవేళ ఏ డి ఈ అలా వాయించిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ లీడ్ని బట్టి మనం అవి చేసుకోవాలి. అయితే మనం కార్డ్స్లో ఫస్ట్ ప్రాధాన్యత అనేది మనం ఫస్ట్ ఫ్యామిలీ కార్డ్స్కే ఇవ్వాలి. అయితే మీకు ప్రతి నోట్కి ఒక కార్డ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి ఉందనుకోండి, సికి ఎన్ని నోట్స్ ఉంటాయి? మొత్తం 7 నోట్స్ కదా సి. ఓకే, మొత్తం 7 నోట్స్ ఉంటాయి. అంటే బి వరకు, ఇక్కడ వరకు, మళ్ళీ సి మామూలు కామన్. అయితే ఈ సికి మధ్యలో ఈ బి వరకు ఎన్ని నోట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రతి నోట్కి కార్డు వస్తుంది అనమాట. ఈ ఫ్యామిలీ అనేది జస్ట్ బేసిక్ కోసం, అంటే మీకు ఒక బేసిక్ ఐడియా కోసమే జస్ట్ ఫ్యామిలీ కార్డ్. అయితే ఈ ఫ్యామిలీ కార్డ్ కంటే ఇంకా ఎక్కువ కార్డ్స్ వస్తాయి, మొత్తం 7 కార్డ్స్ కూడా వస్తాయి అన్నమాట. అయితే మీకు ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీరు అన్ని కార్డులు గుర్తుపెట్టుకోలేరు, కాబట్టి జస్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది బేసిక్స్ కోసం ఇది చెప్తున్నా. ఇన్ ఫ్యూచర్లో మీకు అది కూడా కావాలంటే మీకు అడ్వాన్స్ లెవెల్లో, అంటే మీరు ఈ బిగినర్ కాకుండా ఇంకొంచెం ఈ క్రాస్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్లో మీకు ఆ కార్డ్స్ కావాలంటే కూడా మీకు అవి నేను ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, మనకి 7 కార్డ్స్ వస్తాయి. అయితే ఈ 7 కార్డ్స్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇప్పుడు బేసిక్ లెవెల్లో మనకి ఏంటంటే జస్ట్ ఈ 3 కార్డ్స్ అనేవి మనకి చేస్తాయి. అయితే మీకు ఓన్లీ నేను మేజర్ కార్డ్స్ మాత్రమే చెప్పాను. ఓకేనండి, మేజర్ కార్డ్స్. తర్వాత మీకు ఈ మేజర్ కార్డ్స్ వచ్చినాయి అంటే ప్రతిదాని రిలేటెడ్ మైనర్ కార్డ్ మీకు వచ్చినట్టే. అర్థమైందా? నేను ఇందాకే స్టార్టింగ్లో నేను చెప్పాను మీకు, అందుకే అర్థమైందని. అంటే నేను మళ్ళీ మైనర్ చెప్పాల్సిన అవసరం లేదు లెక్క ప్రకారం, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అర్థమైందండి. అయితే మీకు ఆ రిలేటెడ్ మీకు ఒకవేళ షీట్స్ కావాలన్నా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా మీకు కావాలన్నా మెటీరియల్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, మీకు అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ పద్దాక చెప్పకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ చెప్పిందే చెప్పి మీకు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు అనేది నా యొక్క ఉద్దేశం. అందుకని నేను జస్ట్ ఏదో మీకు ఒక ఐడియా కోసం ఇవి చెప్తున్నాను అనమాట. అయితే ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేది నేర్చుకోండి. తర్వాత రూట్కి ఫ్యామిలీ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. అయితే మనం పాట పాడేటప్పుడు కార్డ్స్ వేయాలి, మీరు ఏదన్నా ఇంటర్లీడ్స్ వచ్చినప్పుడు రూట్స్ వాయించాలి. పాట అంతా రూట్లో వాయిస్తాం మనం, దానికి సపోర్ట్ అంతా మనం ఈ కార్డ్స్ వాస్తాం. అయితే ఈ కార్డ్స్ అనేవి మీరు రైట్ హ్యాండ్ కంటే కొంచెం లెఫ్ట్ హ్యాండ్కి బాగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ మనం వాడుతూ ఉంటాం కార్డ్స్ పట్టుకునేటప్పుడు. అందుకని రైట్ హ్యాండ్లోనేమో రూట్ వాయించడానికి బాగా ప్రాక్టీస్ చేయండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి ఏమో కార్డ్స్ పట్టుకోవడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే రెండుతో చేయండి, బట్ మీకు ఎక్కువ యూజ్ అయ్యేది లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కార్డ్స్కి, దానికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తా ఉన్నాను అనమాట. ఈ విధంగా మీరు ఫ్యామిలీ కార్డ్స్ నేర్చుకోండి. అయితే ఈ 3 ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటిదంటే మనకి లీడ్ రావాలి, అంటే మొత్తం సరిగమ పదనిసలు ఇవన్నీ రావాలి, రూట్స్ రావాలి. తర్వాత ఏంటంటే కార్డ్స్ రావాలి, మేజర్ మైనర్ కార్డ్స్ రావాలి. మేజర్ మైనర్ కార్డ్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేవి మీకు వస్తే మీకు నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అనేది వస్తూ ఉంటుంది. దీనికంటే ముందు బేసిక్స్ రావాలి. బేసిక్స్ అంటే ఈ కార్డ్ అంటే లీడ్ ఏంటిది, ఈ దీని పేరేంటి, దీని పేరేంటి, దీని పేరేంటి, దీని పేరేంటి, దీని పేరేంటి, తర్వాత దీని పేరేంటి, ఇవన్నీ బేసిక్స్ అనమాట. సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి ఇవన్నీ బేసిక్స్. సి షార్ప్, డి షార్ప్, ఈకి షార్ప్ ఉండదు. ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను ఎందుకైనా మంచిది. ఎందుకంటే మీరు ఆ క్లాస్ చూడకపోయారంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి
ముందే అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ ఫ్యామిలీ కార్డ్స్ నేర్చుకోండి. లేకపోతే మీకు అనవసరంగా టైం వేస్ట్, మళ్ళీ అది ఇది కాకుండా మీకు నీట్గా ఒక ప్రాసెస్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను వన్ బై వన్ మీకు మెల్లగా చెప్పడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. చాలామంది అంటే బేసిక్ కంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా కొంచెం అడ్వాన్స్గా చెప్పన్నా అంటూ ఉన్నారు. అయితే ఎందుకంటే ఇది వస్తేనే మనకి అది వస్తుంది కాబట్టి మీకు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్లో కూడా నేను క్లాసెస్ చెప్తాను. బట్ ఇవి కూడా ఇంపార్టెంటే కదా, అందుకని నేను ఇవి కూడా బేసిక్స్ కూడా చెప్తా ఉన్నాను అనమాట. ఈ రకంగా నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్తాను. తర్వాత మీకు ఈక్వలైజ్ గురించి, తర్వాత కంప్రెషన్స్ గురించి, లిమిటర్స్ గురించి, ఏడిఎస్ఆర్ అని వీటి గురించి, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మిక్సింగ్ అంటే బేసిక్ నుంచి తర్వాత ప్రో లెవెల్లో మిక్సింగ్ ఎలా చేయాలి, తర్వాత ఫీడింగ్ ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, అసలు ఎలా ట్యూన్ చేయాలి, ఇట్లాంటివన్నీ చాలా కామెంట్స్ పెడతా ఉన్నారు నాకు. అయితే వాటిలన్నిటిని కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే, నాకు ఎక్కువ ఏ కామెంట్స్ వచ్చి ఏది బాగా చేయాలనిపిస్తే నేను ఆ రకంగా నేను ముందుకు చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి. తర్వాత తెలియని వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ మీరు ఎంత పెడితే మాకు కూడా అంత ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మీరు రెస్పాన్స్ ఎలా ఉన్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటివి, ఏం కోరుకుంటున్నారు, ఏం మైనసెస్ ఉన్నాయి, తర్వాత ఏమి సజెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ మాకు తెలుస్తాయి అన్నమాట. అందుకని కామెంట్స్ పెట్టండి, రెగ్యులర్గా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది, అందరూ కామెంట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.